ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. పిచ్చుక స్త్రీల గురించి చెప్పిన 2 కొత్త విషయాలు వినడానికి చిరాకుగా ఉన్న ఇది నిజం. ప్రతి మొగాడు తప్పక చూడాలి. ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పేవిగా ఉంటాయి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి భక్తితో కామెంట్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు ఎంతో మందికి నీడను, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చింది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడడానికి చాలా చిన్నదే అయినా దాని మనసు మాత్రం హిమాలయానంత పెద్దది. సాధారణంగా పక్షులు అంటే తమ గూడు, తమ ఆహారం, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ ఈ పిచ్చుక మాత్రం చాలా ప్రత్యేకం. అడవిలో ఏ జంతువు ఆకలితో ఉన్నా, ఏ చిన్న పక్షి పిల్ల గూటి నుండి కిందకు పడిపోయినా అది తట్టుకోలేకపోయేది. తన నోటితో పండ్లను తెచ్చి ఆకలితో ఉన్న వాటికి తినిపించేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పక్షులకు నీళ్లు దొరకవు. అప్పుడు ఈ పిచ్చుక కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఉన్నాయో కనిపెట్టి వచ్చి మిగతా పక్షులన్నిటినీ అక్కడికి తీసుకొని వెళ్ళేది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఒక నెమలి విలవిల్లాడుతూ ఉంటే ఈ పిచ్చుక తన చిన్ని ముక్కుతో ఆ బాణాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. గాయానికి కొన్ని పచ్చని ఆకులను తెచ్చి పెట్టి ఆ నెమలి ప్రాణాలను కాపాడింది. ఇలా తన జీవిత కాలమంతా స్వార్థం లేకుండా కేవలం ఇతరుల కోసమే బ్రతికింది. పుణ్యం అంటే ఏవేదో గుళ్ళకు వెళ్తే వచ్చేది కాదు, తోటి ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చేదని ఆ పిచ్చుక నిరూపించింది. ఒకరోజు ఆకాశం ఒకసారిగా నల్లబడింది. భయంకరమైన గాలి వాన మొదలైంది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేలమట్టం అవుతూ ఉన్నాయి. ఆ తుఫాను ఘాటికి ఈ పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళన్నీ కూడా చల్లా చెదిరైపోయాయి. ఈ పిచ్చుక తన గూటిలో ఉన్న చిన్న పిల్లలను తన రెక్కల కింద దాచుకొని కాపాడుకోవాలని చూసింది. కానీ ఇది చాలా బలమైనది. ఒక పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా ఆ గూటి మీద పడింది. ప్రమాదంలోని పిచ్చుక తమ పిల్లలతో సహా ప్రాణాలు వదిలేసింది. చనిపోయిన ఆ పిచ్చుక ఆత్మ నేరుగా యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు ఆ పిచ్చుక చేసిన పుణ్య కార్యాల చిట్టాను చదివాడు. ప్రభు, ఈ చిన్న పిచ్చుక చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు. ఇది ఒక మనిషి కూడా చేయలేనన్ని సేవలు చేసింది. దీనికి స్వర్గలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు ఆ పిచ్చుకను చూసి మురిసిపోయాడు. ఓ చిన్ని ప్రాణమా, నీ నిస్వార్థ సేవకు నేను ఎంతో శ్రమించాను. నీ పుణ్యఫలం ప్రకారం నీకు భూమి మీద జన్మించే అవకాశం ఇస్తున్నాను. నీవు కోరుకుంటే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీగా పుట్టవచ్చు, లేదా సర్వశక్తివంతుడైన ఒక పురుషుడిగా పుట్టవచ్చు. ఈ రెండిటిలో నీకు ఏది జన్మ కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది యముడికి నమస్కరించి ఇలా అంది, స్వామి, మీరు నాకు జన్మని ఇస్తానంటున్నారు. కానీ నాకు ఏ జన్మ వద్దనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భూమి మీద స్త్రీగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదని నేను భావిస్తున్నాను. అలాగే అహంకారంతో నిండిన పురుష జన్మ కూడా నాకొద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కళ్ళారా ఒక కథను చూశాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో. నేను ఉండే మర్రి చెట్టు కింద గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కథ వినండి ప్రభు అంటూ ఆ పిచ్చుక చెప్పడం మొదలుపెట్టింది. గౌరీ పుట్టడం ఎంతో దరిద్రంలో పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే తండ్రి తాగుడుకు బనిసై చనిపోయాడు. నీవు పుట్టాకే మా అరిష్టం మొదలైంది అని ఊరి వాళ్ళంతా కూడా ఆ పసిగుడ్డును నిందించారు. తల్లి కూలి పనులకు వెళ్ళి గౌరిని సాకింది. చిన్నప్పటి నుంచి గౌరికి ఆటపాటలు లేవు, కొత్త బట్టలు లేవు. 10 ఏళ్ల వయసు నుంచే ఇతర ఇళ్లలో అంట్లు తోమడం, ఊడవటం వంటి పనులు చేసేది. జమానులు పెట్టే తిట్లు, విసిరేసే పాచి అన్నం తింటూ పెరిగింది. ఆమెకు ఆకలి అంటే తెలుసు కానీ కడుపు నిండా తినడం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా సరే
ఆమె మనసులో ఏనాడు ఎవరి మీద ద్వేషం లేదు. తనకు దొరికిన ఆ పాచి అన్నంలో కూడా ఒక ముద్ద తీసి నాకు వేసేది. అలా ఆమె కష్టంలోనే పెరిగి పెద్దదైపోయింది. వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతపు జమీందారు గారు మా అడవికి వేటకు వచ్చాడు. దారి తప్పి ఆ గ్రామానికి వచ్చిన ఆమెకు గౌరి కనిపించింది. మురికి బట్టలో ఉన్న ఆమె ముఖంలోని తేజస్సు ఆయనను కట్టిపడేసింది. వెంటనే ఆయన మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఊరి పెద్దల ముందు ప్రకటించాడు. ఆ ఊరి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఒక అనాథ పిల్ల జమీందారు కోటలోనికి మహారాణిలా వెళ్ళడం అంటే అది ఆమె పూర్వజన్మ సుకృతం అని అందరూ అనుకున్నారు. తల్లి కూడా తన కూతురి కష్టాలు తీరిపోయాయని సంతోషించింది. జమీందారు గౌరిని పెళ్లి చేసుకొని కోటకు తీసుకొని వెళ్ళాడు. మొదట్లో ఆయన ఎంతో ప్రాణంగా చూసుకున్నాడు. గౌరికి కావలసినవన్నీ సమకూర్చాడు. బంగారము, పట్టు వస్త్రాలు, సేవకులు. ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి కూడా తన భర్తను దైవంగా భావించింది. ఆయనకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ జమీందారుకున్న కొన్ని వ్యసనాలు బయటపడ్డాయి. ఆయన విచ్చలవిడిగా జూదం ఆడడం, తప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. ఉన్న పొలాలు, ఇల్లు, నగలు అన్నీ అప్పుల పాలయ్యాయి. చివరికి కట్టుకున్న బట్టలతో బయటకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే జమీందారు తమ తప్పును ఒప్పుకోకుండా గౌరీ మీద పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకున్న ముహూర్తం బాగోలేదు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే నా దరిద్రం మొదలైంది. నీవు ఒక దరిద్రపు గొట్టోదానివి. నీ పాదం మా కోటలో పెట్టాకే మా సర్వస్వం పోయింది అని ఆమెను అందరి ముందు అవమానించాడు. గౌరి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి, ఆస్తి పోతే పోయింది, కష్టపడి బ్రతుకుదాం, నన్ను వదిలేయకండి అని బతిమిలాడింది. కానీ ఆయన వినలేదు. నీ వల్ల పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించాలంటే నేను ఒక ధనవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే గౌరిని మెడపెట్టి బయటకి నెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ధనవంతురాల్ని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి అలా నడి రోడ్డు మీదకు తోసేసరికి గౌరికి దిక్కు తోచలేదు. తన తల్లి దగ్గరకు వెళ్దామంటే అప్పటికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఊరిలోనికి వెళ్తే ఆ ఊరి మగవాళ్ళంతా ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడడం మొదలుపెట్టారు. ఇక్కడే నేను స్త్రీల గురించి చెప్పే మొదటి చెత్త విషయం ఉంది స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే సమాజం ఆమెను ఆదుకోదు. పైగా ఆమెలో తప్పు వెతుకుతుంది. భర్త వదిలేశాడంటే ఈమెలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఈమె వ్యక్తిత్వం బాగోలేదు, అందుకే ఆయన వదిలేశాడు అని ముద్ర వేస్తారు. ఊరిలోనే మగవాళ్ళు ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఆమెకు నీడ ఇవ్వడం కోసం కాదు, ఆమెను అనుభవించడం కోసం. ఒకప్పుడు మహారాణిలా చూసిన కళ్ళే ఇప్పుడు ఆమెను నీచంగా చూశాయి. వీధుల్లో వెళ్తూ ఉంటే అసభ్యకరమైన సైగలు చేసేవారు. భర్త లేని దానివి కదా, మా దగ్గరకు రా, నేను బాగా చూసుకుంటాం అని ముఖం మీదే అడిగేవారు. అది విన్నప్పుడు గౌరి గుండె తరుక్కుపోయేది. ఆమె గౌరవంగా బతకాలని చూస్తూ ఉంటే ఈ మగ సమాజం ఆమెను బజారు మనిషి చేయడానికి సిద్ధపడింది. ఇంకొక రెండో చెత్త విషయం ఏమిటి అంటే స్వామి, పురుషుడు తమ అహంకారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ జమీందారు రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు. కానీ గౌరీ మాత్రం ఆకలితో అలమటిస్తుంది. ఒక మగవాడు స్త్రీని వదిలేస్తే సమాజం అతన్ని ఏమనదు. కానీ ఒక స్త్రీ అనాథగా మిగిలిపోతే ఆమె మీద పడి ఏడవడానికి అందరూ వస్తారు. గౌరి ఒక పూట తిండి కోసం కూలి పనికి వెళ్తే అక్కడ కూడా యజమానులు ఆమెను తప్పుడు చూపులతోనే వేధించేవారు. నువ్వు నాకు లొంగిపోతేనే నీకు పని ఇస్తాను అని షరతులు పెట్టేవారు. ఒక పక్క ఆకలి, మరో పక్క అవమానం. గౌరి ఏడుస్తూ నేను ఉన్న మరిచెట్టు దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒక స్త్రీగా పుట్టడం అంటే ఇంత నరకమా అని నాకు అప్పుడే అర్థమైంది. ఆమె తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడ్చింది. చిన్నప్పుడు తిండి లేక ఏడ్చాను, ఇప్పుడు గౌరవం లేక ఏడుస్తున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? కేవలం ఆడదానిగా పుట్టడమే నా పాపమా అని ఆకాశం వైపు చూస్తూ అరిచింది. ఆమెకు ఆకలి వేస్తూ ఉంటే తినడానికి అన్నం లేదు.
దాహం వేస్తూ ఉంటే నీళ్లు ఇచ్చే నాథుడు లేడు. ఊరి చివర ఉన్న ఆ చెట్టు దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడికి వచ్చిన మగవాళ్ళు కూడా ఆమె ఆకలిని తీర్చడం కంటే ఆమె శరీరాన్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ నీచమైన చూపులను భరించలేక గౌరీ ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. చివరికి నీరసించిపోయి ఆ చెట్టు కిందనే ఉరిగిపోయింది. ఆమె చనిపోయే క్షణంలో కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని మొక్కుకుంది. ఆమె ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఆమె చనిపోయిందని బాధపడలేరు. ఈ శవం మీద ఉన్న చిన్న చిన్న నగల కోసం గొడవపడ్డారు. ఇది మనుషుల నైజం స్వామి, ఇది మగవారి బుద్ధి. ఇప్పుడు చెప్పండి ధర్మరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టాలి? స్త్రీ అంటే కేవలం పురుషుడని అవసరాలు తీర్చే వస్తువా? ఆమెకు మనసు ఉండదా? ఆమె కష్టాలకు విలువ ఉండదా? ఒక మగవాడు ఎన్ని తప్పులు చేసినా సమాజం క్షమిస్తుంది, కానీ ఆడది ఏ తప్పు చేయకపోయినా నిందలు మొయ్యాలి. ఆమె విజయం సాధిస్తే వెనక ఎవరో మగవాడు ఉన్నాడు అంటారు. ఆమె ఓడిపోతే ఆమె చేతగానిది అంటారు. మగవాడికి అహంకారం ఎక్కువ, స్త్రీకి కన్నీళ్ళు ఎక్కువ. ఈ భూమి మీద మానవత్వం చచ్చిపోయింది. మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మానేశారు. స్వార్థం, కామం, అహంకారం, వీటితోటే మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నేనుండలేను. పురుషుడిగా పుడితే నాకు అహంకారం వస్తుందేమో, మళ్ళీ నేను కూడా ఇంకొక గౌరీని ఏడిపిస్తానేమో అన్న భయం నాకుంది. స్త్రీగా పుడితే ఆ కష్టాలను భరించే శక్తి నాకు లేదు. అందుకే నాకు ఈ 2 జన్మలు వద్దు. నేను పక్షిగా ఉన్నప్పుడు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యాన్ని నాకు ప్రసాదంగా ఇచ్చి ఈ జనన మరణ చక్రం నుంచి నన్ను విముక్తిని చేయండి. నాకు మోక్షం ప్రసాదించండి. ఆ భగవంతుడి పాదాల దగ్గర శాశ్వతంగా ఉండేలాగా దీవించండి అని వేడుకుంది. పిచ్చుక చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. సృష్టి శాసించే యముడు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. చిత్రగుప్తుడి తన పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిచ్చుక భూమి మీద ఉన్న ఇంత పెద్ద సత్యాన్ని గ్రహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యముడు ఆ పిచ్చుక దగ్గరికి వచ్చి, ఓ పుణ్యాత్మురాలా, నీవు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మనుషులు తమ బుద్ధిని మార్చుకోనంతకాలం భూమి మీద నరకం ఉంటూనే ఉంటుంది. స్త్రీని గౌరవించని జాతి ఎప్పటికీ బాగుపడదు. పురుషులు తమ అహంకారాన్ని వీడనంతకాలం శాంతి ఉండదు. నీవు మనిషిలా పుట్టి ఈ బాధలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. నీవు కోరుకున్నట్లే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు మాయా ప్రపంచం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యమైపో అని వరమిచ్చాడు. వెంటనే ఆ పిచ్చుక ఆత్మ ఒక దివ్యమైన కాంతిగా మారి ఆకాశంలోకి కలిసిపోయింది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒకటే. మనం మగవారిగా పుట్టినందుకు గర్వపడం కాదు, మన ప్రవర్తనను మార్చుకోవాలి. జమీందారులా తన తప్పులను భార్య మీదకు నెట్టివేయడం పురుష లక్షణం కాదు. కష్టకాలంలో భార్యకు వెన్నెముకలా నిలబడడమే నిజమైన మగతనం. అలాగే సమాజం కూడా ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ఆమెను వేధించడం కాకుండా ఆమెకు రక్షణ కవచంలో నిలబడాలి. పిచ్చుక చెప్పిన ఆ 2 చెత్త విషయాలు మనల్ని ఆలోచింపచేయాలి. మగవారు తన విజయాన్ని తనది అనుకుంటాడు, తన ఓటమిని మాత్రం స్త్రీ మీదకు నెట్టేస్తాడు. ఇది మొదటిది. రక్షణ లేని స్త్రీని చూస్తే సమాజం సానుభూతి చూపదు, సదా దాన్ని అవకాశంలా మార్చుకోవాలని చూస్తుంది. ఇది రెండవది. ఈ 2 దుర్గుణాలు మన సమాజం నుండి పోవాలి. స్త్రీని గౌరవించే సమాజం మాత్రమే సుభిక్షంగా ఉంటుంది. నేటి కాలంలో కూడా ఎంతోమంది గౌరీలు మన కళ్ళ ముందే కన్నీళ్లు పెడుతున్నారు. భర్తల వేధింపులకు, సమాజపు నీచపు చూపులకు బలైపోతున్నారు. అహంకారంతో నిండిన మగవాళ్ళు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆడవారిని బలి చేస్తున్నారు. ఇది మారాలి. ప్రతి మగాడు తన ఇంట్లో ఉన్న స్త్రీని ఒక దేవతలా కాకపోయినా కనీసం తనతో సమానమైన మనిషిగా చూడాలి. ఆమె మనసును, ఆమె కష్టాన్ని గుర్తించాలి. అప్పుడే ఆ పిచ్చుక అడిగిన మోక్షానికి ఒక అర్థం ఉంటుంది. ఈ కథ మన కళ్ళు తెరిపించాలి. స్త్రీల పట్ల మన దృక్పథం మారాలి. అప్పుడే ఆ భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుంది. నమ్మకమే మనకు బలం. ఆ నమ్మకంతో మనం మార్పు వైపు అడుగు వేయాలి. చివరిగా ఒక్క మాట,
స్త్రీ ఓర్పుకు హద్దు ఉంటుంది. ఆమె సహనాన్ని పరీక్షించకండి. ఆమె కన్నీళ్లు పెట్టిన ఇల్లు ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండదు. మగవాళ్ళు తమ అహంకారాన్ని పక్కన పెట్టేసి స్త్రీలోని గొప్పతనాన్ని గుర్తించినప్పుడే ఈ భూమి మీద ఒక స్వర్గంలా మారుతుంది. పిచ్చుక చెప్పిన ఆ 2 నిజాలను మనం అబద్ధాలుగా మార్చే రోజు రావాలని కోరుకుందాం. అంటే స్త్రీలు గౌరవించబడే, పురుషులు తమ తప్పులను ఒప్పుకునే ఒక కొత్త సమాజం రావాలి. అప్పుడే మానవ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఈ కథ ప్రతి మొగాడి గుండెను తాకి వారి ఆలోచనలో మార్పు తెస్తుందని ఆశిద్దాం. కాకి గూడి నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాల నుండి కూడా పోయి కోటీశ్వరులు అవుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వరులు కావచ్చు, రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులున్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రే మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకి గూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు, చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి. కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుంచే చెట్టు ఎండిపోవడం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్డు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుంచి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే 1 రోజుల్లోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుంచి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూటిలో ఎన్నో రహస్యాలను, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ యొక్క వస్తువును సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకి, మీ పిల్లల తరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకుంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, ఎక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవని ఎవరైనా సరే కాకి గూటి నుంచి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాలు వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి, ఆ పుల్లను కాకి గూటిలో నుండి ఎలా స్వీకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికి దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం 1 గరుడ సంజీవిని పుల్లనైనా సరే సేకరించి గూటిలోన పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా సరే కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుంచి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరికి వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరికి అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకి వెళ్ళాలి.
అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుంచి ఒక్కొక్క పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవిని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవిని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవిని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవిని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవిని పుల్ల నీటితో పాటుగా కొట్టుకుపోదు, ఎదురెదురుతుంది. అలా ఏ పుల్ల అయితే ఈదుతుందో ఆ పుల్లని సంజీవిని పుల్ల అంటారు. గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిలో ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహాన్ని వ్యతిరేక దిశలోనే ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్సులో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుంచి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి చేపించండి. ఏది రాకపోతే శనేశ్వరాయ నమః అని అనుకొని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుంచి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడి విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడి కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకిగూడు నుంచి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. ఏ ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలి అంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాయి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుంచి పిల్లలు పుట్టడానికి, పిల్లల్ని బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్ద అయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలాగే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారతారని గ్రంథాల్లో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చి పెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవినిలా పుల్లను గూడు కట్టుకున్నప్పుడే పెట్టుకోండి. కాబట్టి కాకి గూటి నుంచి ఈ వస్తువులను సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.